మొన్న న్యూ ఆస్టోరా, నిన్న బావర్చి, నేడు రాయల్ ప్యాలెస్. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారైంది సిటీలోని హోటళ్ల పరిస్థితి. పేర్లు చూస్తే అబ్బో అన్నట్టుంటాయి. తీరా లోపల కిచెన్ చూస్తే కడుపులో పేగులు నోట్లోకి వస్తాయి. వీటికంటే రోడ్డు పక్కన దోసబండి బెటరేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. టేబుల్ మీద నోరూరించే గ్రిల్ చికెన్ లోపల ఎంత ఘోరమైన పరిస్థితిలో నుంచి మన ప్లేట్లోకి వస్తుందో తెలిస్తే మళ్లీ జన్మలో హోటల్ ఫుడ్ పేరెత్తరు. తెరిచి ఉంచిన మోరి, అక్కడే ప్లేట్ల క్లీనింగ్, దాని పక్కనే పొయ్యి, ఫ్రిడ్జ్ లో ఎప్పటితో మసాలా దట్టించి పెట్టిన చికెన్, ఇంకో పక్క ఎండిపోయిన మటన్, చాలా రోజుల క్రితం తయారు చేసిన మజ్జిగ, కింద మీద పడి కొట్టుకుపోయిన ఉల్లిగడ్డలు, ఈగలు దోమలు కాపురం పెట్టిన చికెన్ లెగ్ పీసులు, పిడకల బిగుసుకుపోయిన తందూరి చికెన్. వంటగదిలో ఇంత కుళ్ళు, ఇంత కంపు ఉంటాయి. పాపం ఇదంతా జనానికి తెలియదు. ఆర్డర్ ఇవ్వగానే వెయిటర్ అందంగా గార్నిష్ చేసి బిర్యానీ పట్టుకొస్తాడు. మనం లొట్టలేస్తూ ఆరగిస్తాం. కడుపులో అదెంత పరేషాన్ చేస్తుందో, ఎంతటి విషాహారంగా మారుతుందో హాస్పిటల్ పాలైతే గాని తెలియదు. ఇలా జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హోటళ్లపై కన్నెర్ర చేసింది జీహెచ్ఎంసీ. నిల్వ ఉంచిన పదార్థాలతో మెనూ తయారు చేస్తున్న హోటళ్ల బాగోతాన్ని గత వారం రోజులుగా బయటపెడుతోంది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు నగరంలోని అన్ని హోటళ్లపై అధికారులు దాడులు చేస్తున్నారు. గత వారం రోజులుగా 97 హోటళ్లు, పలు రెస్టారెంట్లను తనిఖీ చేశారు. అందులో 76 హోటళ్ల కిచెన్, నాన్ వెజ్ పదార్థాలన్నీ పరమ దరిద్రంగా ఉన్నాయని తేలింది. ఎక్కడ చూసినా ఈగలు దోమలు రాజ్యమేలుతున్నాయి. కుళ్లిపోయిన పదార్థాలనే వండి వారుస్తున్న తీరును చూసి అధికారులే అవాక్కయ్యారు. ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేసి కనీస నిబంధనలను పట్టించుకుని హోటళ్లకు భారీ జరిమానా విధించి కేసులు నమోదు చేశారు. ఇప్పటిదాకా అన్ని హోటళ్లకు కలిపి దాదాపు 7 లక్షల దాకా ఫైన్ వేశారు. ఇన్స్పెక్షన్ స్పెషల్ డ్రైవ్ కింద తీసుకుని మేము స్టార్ట్ చేశాం తనిఖీలు. దాని భాగంలో ఈరోజు పంజాగుట్టలోని ఒక రాయల్ ప్యాలెస్ అనే రెస్టారెంట్లో మేము తనిఖీలు నిర్వహించాం. అక్కడ కిచెన్లో చూస్తే మొత్తం కూడా మీట్ అంతా నిన్నటిది మొన్నటిది రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేయటం, అండ్ ఆ రెఫ్రిజిరేషన్ కూడా అంటే సరైన టెంపరేచర్లో కూడా లేకపోవటం, అండ్ పాడైన మీట్ కూడా దాంట్లో స్టోర్ చేయడం జరిగింది. వాటికి ఇమీడియట్గా మేము 20,000 రూపీస్ ఫైన్ వేసాము. తప్పకుండా వాళ్ళకి నెక్స్ట్ చర్య కింద వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు హోటళ్లలో మేము పోయి తినాలన్నా కూడా చాలా భయంతో తింటాం. ఎందుకంటే పెడుతున్న వాళ్ళు చికెన్ 6 రోజులు 7 రోజులు, ఒక వారం 10 రోజులు ఫ్రీజర్లలో స్టే చేసి దాన్నే వేడి చేసి మళ్ళా వచ్చిన కస్టమర్లకి వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. అట్లుంటే మాకు అట్లాంటివి ఉంటే ఇప్పుడు చాలా మంది అనారోగ్యంగా పాలవుతున్నారు, హాస్పిటలైజ్ అవుతున్నారు. ఇటువంటి చికెన్ తిని, చికెన్ కానీ మటన్ కానీ ఇటువంటి ఏదైనా కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. ఇప్పుడు నుండి ఈ రైడింగ్ పెట్టడం వల్ల చాలా మందికి ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. ఏంటంటే మంచి ఫుడ్ ని వాళ్ళు ఇస్తున్నారన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నుండి వెళ్లే ప్రతి ప్రజలు కూడా ఇంట్రెస్టింగ్ గా వెళ్తారు. ఇంకొకటి వాళ్ళు ధైర్యంగా కూడా ఉంటారు. ఎందుకనంటే రైడింగ్స్ ఎక్కువ పెంచడం వల్ల బాగుంటుంది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటమాడే హోటళ్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని అధికారులు హెచ్చరిస్తున్నారు.